ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మరి మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, మిగతా వాళ్ళ నాయకులు అందరూ అనుకోండి కట్టగట్టుకొని అందరూ కూడా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో పోయిన వారం జరిగిన సీతారాంపురం గ్రామం, ఆనంది మండలం సీతారాంపురం గ్రామంలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానికి రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎలక్షన్లో ఎన్నిక కాబడిన తర్వాత స్పష్టంగా ఈరోజు వరకు కూడా ఒకటే చెప్పడం జరుగుతూ ఉంది. ఏమని? గత పాలనలో జరిగినట్లు అరాచకాలు, అన్యాయాలు, హత్యలు, అబద్ధాలు, మోసపూరితనం ఇవన్నీ మనకు రాష్ట్రంలోనే ప్రజలు ఇబ్బంది పడినారు, ప్రతిపక్షాలు ఇబ్బంది పడినారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడినారు. పోయిన ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడినాయి. స్వయంగా నేను కూడా ఇబ్బంది పడినా. కానీ ఇవన్నీ జరిగినా కూడా మీరు ఇబ్బంది పడినారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జైలు పోయించారు. జనార్దన్ రెడ్డి గారు కూడా నెల రోజులు జైలు పోయించారు. చాలామంది మీద కేసులు పెట్టినారు మన జిల్లాలో కూడా. సో మీరు ఎన్ని బాధలు పడినా, కష్టాలు పడినా ఈరోజు ప్రజలు మనకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు వాళ్ళకు సేవ చేయడానికి. సో మీరు ఎవరే కానీ అటువంటి కక్షలు, కార్పణ్యాలకు పోకుండా మనం సుపరిపాలన ఇద్దామని చెప్పేసి మాకు ఈరోజు కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకంతా కూడా మెసేజ్ కూడా త్రూ అసెంబ్లీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకు సంబంధించి ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో మీ ప్రభుత్వం మాదిరి కాకుండా మా ప్రభుత్వము, ఈరోజు ప్రజల ప్రభుత్వము ఇమ్మీడియట్గా ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ రిమాండ్ కూడా చేయడం జరిగింది వితిన్ 2-3 డేస్లోనే. సో గత మీ ప్రభుత్వంలో ఎన్ని మర్డర్లు జరిగినా, ఏమి జరిగినా బాగా బ్రహ్మాండంగా బయట తిరిగేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళే. అవునా? ముఖ్యమంత్రి పక్కన కూర్చుండుతుంది మర్డర్లు చేసి, బెయిల్ కూడా రాకుండానే ఎఫ్ఐఆర్లో ఉంటారు వీళ్ళు. అవునా? కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోకుండా ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న సంఘటనలు అనేక ఉంటాయి. ఆ ప్రూఫ్స్ కూడా ఉంటాయి మన దగ్గర, మీ మీడియా దగ్గర కూడా ఉంటాయి. సో ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. స్పష్టంగా, క్లియర్గా ఎక్కడ తప్పులు జరిగినా దానిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మొన్న సీతారాంపురంలో జరిగిన సంఘటన ఏదైతుందో పాత కక్షలు ఎప్పటి నుంచో ఉండేటివి గ్రామాలలో, మన రాయలసీమ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఇటువంటి ఉన్నాయి. కాబట్టి ఇంకా కొన్ని అక్కడక్కడ ఉండొచ్చు, వాళ్ళ సొంత విషయాలు ఉండొచ్చు, ఇంకా రకరకాలు ఉండొచ్చు. ఇందాక అఖిలప్రియ గారు చెప్పినట్టు, కానీ ఫరూక్ అన్న గారు చెప్పినట్టు, జనార్దన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు చెప్పినట్టు రకరకాలుగా అందరూ వేరే వేరే పార్టీలలో ఉంటారు. అట్లని పార్టీలలో ఉన్నంత మాత్రాన వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అన్నీ కూడా పార్టీకి రుద్దడం అనేది మీ ఒక్కరికే చెల్లెదు. మొన్న జరిగిన సంఘటనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ పెట్టుకొని టైమింగ్స్తో సహా చెప్తా ఉన్నాడు. అవునా? 9:30కు గ్రామంలో అల్లరి మొదలైంది. ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు నారపురెడ్డి ఎవరైతే ఉన్నారో 9:30కు ఎవరికి ఫోన్ చేశారట? ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. అవునా? ఎస్ఐ గారు వచ్చారు, ఒక 2 కానిస్టేబుల్ వచ్చారని చెప్తారు. మళ్ళీ 10:30కు ఒకసారి ఎస్పీకి చేసిన, అంటే 9:30 నుంచి 10:30 వరకు ఎంత ఉంది ఆ టైము? 2 గంటలు. మళ్ళా 12:59 ఒకసారి చేసినాడు ఎస్పీకి నారపురెడ్డి. మళ్ళీ 1:30కి చేశాడంట, మళ్ళీ 3:18 చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్. మీడియా కూడా ఇందాక పోయి వచ్చి తీసుకుంటారు. మరి 9:30కు ఏదైతే అది అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ చక్రపాణి రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కదా వీళ్ళంతా,
మరి వాళ్ళ నాయకులతో మాట్లాడుకుని ఉంటారా? నీ నారపరెడ్డి సిఐకి, ఎస్ఐకి, డిఎస్పీలకు, ఎస్పీలకు చెప్తా ఉంటే రెస్పాండ్ కాలేదని ఈరోజు అన్నాడు ఆయన. అవునా? మరి మీ చక్రపాణి రెడ్డి ఏం చేస్తున్నాడు? చక్రపాణి రెడ్డికి ఫోన్ పోలేదా? నారపరెడ్డి నుంచి పోలేదా? చక్రపాణి రెడ్డికి ఫోన్ పోలేదా? నారపరెడ్డి ఫోన్ అంటే ఎస్పీ గారు ఎత్తిడప్పుడు చక్రపాణి రెడ్డి ఒక ఎక్స్ఎమ్మెల్యే కదా. అవునా? ఫోన్ చేయొచ్చు, ఎస్పీ గారికి చేయొచ్చు, మిగతా వాళ్ళకి చేయొచ్చు, అధికారులు, పై అధికారులకు చేయొచ్చు. ఇమ్మీడియట్గా మీరు స్పందించండి. ఇట్లా గ్రామంలో గలాట జరిగేటట్లు ఉంది, ఇంకా అప్పటికి ఏమీ జరగలే అక్కడ. అవునా? 12:30కు ఎప్పుడో చంపినాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. 12:30 అంటే 9:30 అంటే ఎంత? 3 గంటల టైం ఉంది. 3 గంటల్లో బ్రహ్మాండంగా స్పందించవచ్చు మీ నాయకులు. మీరు కూడా రావచ్చు గ్రామంలోకి. అవునా? మీరు వచ్చి మీ వాళ్ళని కాపాడవచ్చు. పాపం మా వాళ్ళు పాపం నా ఎస్సీలు, నా బీసీలు అంతా చచ్చిపోతున్నారు పాపం కదా. జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పినట్టే. మళ్ళీ మీరు ఎందుకు రాలేదు? మీ నాయకులంతా వచ్చి ఎందుకు కాపాడలే? ఎందుకు రాలేదు? అంటే వీరంతా ఒక ప్రీ ప్లాన్డ్గా ఆలోచన చేసుకొని నిన్నటిదాకా ఎలక్షన్ల ముందు అంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఈ వర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. అసలు దీనికి ప్రధాన సంఘటన ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓట్ ఏంటి అనేది కూడా చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి. కూడా చెప్పాలి కదా. పాపం స్క్రిప్ట్ కవికి రాసిచ్చినట్లేరు ఆయనకు. ఒకవేళ అడిగింటే చెప్పింది మేము, ఎందుకంటే మేము మాది ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పాపం మా కాల్ డేటా ఒకటి కావాలని అడిగినాడు. గుడా రాజశేఖర రెడ్డి ఫోన్ చూసుకోండి, ఆయన ద్వారా ఎంతమంది ఫోన్లు పోయినాయో. అవునా? గుడా రాజశేఖర రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు ఉండేది ఒకటే నంబర్. ఎప్పటి నుంచి ఉంది? నేను రాజకీయాల్లోకి రాక నుంచి కూడా ఇదే నెంబరే ఉంది. ఈ రోజుకి ఇదే ఉంది, రేపు ఇదే ఉంటుంది. అలాగే లక్షణంగా నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ మా ప్రభుత్వం మీ పోలీసు నువ్వు అనుకుంటావు, ఎందుకంటే నువ్వు అన్ని ఇన్నాళ్ళు నీ పరిపాలన అంతా ఇట్లే దుర్మార్గంగా జరిగింది కదా. మాదైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. నువ్వు ఏమైనా ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చుకో. అవునా? చాలా ఉన్నాయి డిటెక్టివ్ ఏజెన్సీస్. నీ దగ్గర బాగా డబ్బు ఉంది, అడ్డంగా సంపాదించి ఇచ్చుకో. నా నంబర్ ఇస్తా, మా పిఏది ఇస్తా, నాతో చుట్టుపక్కల ఉండే వాళ్ళ నంబర్లన్నీ ఇస్తా. ఎంక్వైరీ చేయించుకో. ఈ సంఘటన గురించి మాకు తెలిసిందని కానీ, లేదంటే మేము ఇన్వాల్వ్ అయినామని కానీ, ఇంకోటి కానీ మా కాల్ డేటాస్లో కానీ, ఇంకోటి కానీ ఎక్కడైనా ఉంటే చూపించు. బుద్ధి లేకుండా, అర్థం లేకుండా నువ్వు చేసే దుర్మార్గులు, ఇందాక మా పెద్దలందరూ కూడా చెప్పినట్టు 24 గంటలు నీది క్రిమినల్ బ్రెయిన్. నీ చుట్టూ ఉన్న దరిద్రపు నా కొడుకులంతా ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా, అందరిది క్రిమినల్ బ్రెయిన్. అవునా? ఇటువంటి క్రిమినల్స్ అంతా పెట్టుకొని అయ్యో పాపం అని అది ఒక క్రిమినల్ మెంటాలిటీ. అంతకుముందు ఒక క్రియేషన్ చేసుకొని నువ్వు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలలో నీవు చేసిన అక్రమాలు, అన్యాయాలు, హత్యలు, ఇందాక ఫరూక్ గారు చెప్పినట్లు నేషనల్ మీడియా ఇంతకంటే దరిద్రుడు ఎవడు లేడని చెప్పేసి నేషనల్ మీడియా చెప్పిందని చెప్పేసి మనకు ఒక ప్రూఫ్ చూపించారు. ఇప్పుడు ఫరూక్ అన్న గారికి చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాలో ఉంది. అది మీ దగ్గర ఉంటాయి ఆల్రెడీ. ఇంటర్నేషనల్ మీడియాలో ఉంది. లండన్ హౌస్లో కూడా ఈయన గురించి చర్చ జరిగింది. అది కూడా ఉంది మీడియాలో. లండన్ హౌస్లో ఈయన చర్చ జరిగింది. అత్యంత దుర్మార్గుడు. మొన్న చెప్పే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కొలంబియాలో ఒకప్పుడు ఎస్కోబార్ అని ఉన్నాడు. అవునా? ఎస్కోబార్ కూడా తాళడు. నాకు ఎస్కోబార్ కూడా తాళడు. అంటే లండన్లో ఈయన గురించి పెద్ద చర్చ జరిగింది హౌస్లో. ఇంత క్రిమినల్ లేడు, ఇంత కరప్టెడ్ లేడని చెప్పేసి ఈయన వచ్చి పాపం ఈరోజు ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో, రాష్ట్రంలో అంత పాపం ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడతాడు. ఈ దుర్మార్గులందరూ కూడా సొంతం సిన్నాయిని చంపేసారు మీరు. చంపేసి మా మీద బురద తల్లి సిబిఐకి ఎంక్వైరీకి అడిగి నువ్వు ముఖ్యమంత్రి కాకముందు, నువ్వు ముఖ్యమంత్రి అయిపోతున్నా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీని నువ్వే విత్డ్రా చేసుకొని మీ చెల్లెళ్ళందరూ కూడా నా తండ్రికి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని రోజు మొత్తుకుంటే న్యాయం చేయలేవు. ఈరోజు వచ్చి పెద్ద వేదాలు వల్లిస్తున్నావు. వీడికి వచ్చి వీళ్ళు చెప్తారు, చక్రపాణి రెడ్డి వీళ్ళంతా మాట్లాడుతున్నాం, గుడా రాజశేఖర రెడ్డి కూడా ఇన్వాల్వ్, కేసు లక్షణంగా పెట్టుకో.
ఎటు ఇంతవరకు బుడ్డా రాజశేఖర రెడ్డి మీద ఒక కేసు లేదు. పోయినసారి కూడా ఎమ్మెల్యేగా ఉన్నా నేను. మేమంతా శాసనసభ్యులు ఉండి నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నాం. 1500 కోట్ల రూపాయలు పోయినసారి నేను ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన నియోజకవర్గంలో. దరిద్రుడా, శ్రీశైలం నియోజకవర్గానికి నువ్వు ముఖ్యమంత్రి ఉండగా మీ చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఎన్ని రూపాయలు ఇచ్చినావో చెప్పు, ఎంత ఇచ్చినావో చెప్పు. అది మాట్లాడదాం, అవి చర్చ చేద్దాం. నాకు ఫరూక్ గారు చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమం మీద చర్చ చేద్దాం. భయపడే అసెంబ్లీలోకి అసెంబ్లీకి రాకుండా పారిపోయినోడికి నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నావు అబ్బా ఈరోజు. మళ్ళీ ఈయనకు స్పెషల్ కేటగిరీ సభ్యు ఇది కావాలంట, సెక్యూరిటీ కావాలంట, ప్రతిపక్ష హోదా కావాలంట. ఇదేదో అంత చిన్నపిల్లలు ఆడుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి. మాకు కూడా పెద్ద సమస్య చట్టం ఉంది, కాన్స్టిట్యూషన్ లో ఏముంటే జరుగుతుంది. కానీ నాకు ఇదే కావాలంటాడు. పాప ఏం చేస్తాం చెప్పు. మా చంద్రబాబు నాయుడు గారు కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా పాపం నవ్వుకుంటుంటాడు. అర్థం కాక ఏం చేయాలి సమీ పిల్లోని. ప్రతిపక్ష మూర్ఖుడు అనుకాలనా, తెలియలేదు అనుకాలనా, లేకపోతే ఇంకోటి అనుకాలనా, తెలియదు అనుకాలనా. వీళ్ళంతా చేసేటివి ఏంటంటే ఇంక దుర్మార్గాలు చేస్తూ పాపం అంత బాధపడుతూ వచ్చినాడు కదా జగన్మోహన్ రెడ్డి. పాపం దూరం చాలా ప్రయాణం చేసి చాలా దూరం వచ్చినాడు. ఇందాక మా వాళ్ళు కూడా అడిగినారు. చక్రపాణి రెడ్డి ఏదైతే నంద్యాలలో ఆయన పెద్ద ఒక 100 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, అలా ఫ్లాట్లు వేస్తున్నాడు. అడ్డంగా అంటే 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కేసు కెనాల్, బ్రిటిష్ వాడు కట్టినది కేసు కెనాల్ను, అవునా, తీసి డైవర్ట్ చేసి ఆయన దాంట్లోంచి లేకుండా చేసి పక్కకు తగిలిస్తే జగన్మోహన్ కనపడలే. నేషనల్ హైవేస్ అనా NHAS రోడ్లు పోతా ఉంటే అది ఎక్కడో అలైన్మెంట్ చేస్తే స్ట్రైట్ లైన్స్ వేస్తారు. అవన్నీ కూడా తీసేసి ఆయన పక్కన ప్లాట్ల పక్కన చేసుకుంటే జగన్మోహన్ కనపడలే. ఇదే వ్యాపారంలో ఒక దళిత అమ్మాయి, వాళ్ళు ఎక్కడ రాజమండ్రి సైడ్ వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నారు. ఏది ఒక సెక్యూరిటీ గార్డ్గా ఇంకోట ఆ సైట్ చూసుకోవడానికి. ఆ అమ్మాయిని ఆ సైట్లో రేప్ చేసి చంపేస్తే ఇంతవరకు ఆ ఫైల్ కనపడ్డంలే. ఇప్పుడు మా ప్రభుత్వం వస్తుంది బిడ్డ పీకుతాం ఇవన్నీ. నేను గతంలో కూడా చెప్తా ఉన్నా. మళ్ళీ ఆ అమ్మాయి కనపడడం లేదా? వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించలేదే. ఇక్కడే మన పక్కన కూర్చొంది ఫాతిమా పాప, చూడండి ఒకసారి. బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామం. ఈ అమ్మాయిని ఈ దుర్మార్గులు చక్రపాణి రెడ్డి మనుషులు ఆ పాపను అన్యాయం చేసి భయపిచ్చి బెదిరించి ఆ పాపను అనుభవించి, అవునా, చేస్తే ఆ పాప కేసు పెడితే ఇప్పటి వరకు లేదు యాక్షన్ లేదు. ఏం జగన్మోహన్ రెడ్డి నీకు కనపడడం లేదా? కనపడడం లేదా? ఎందుకు వాళ్ళని పరామర్శించలే నువ్వు? ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? మీ ఎమ్మెల్యేలు మీ మనసుల వల్ల, వాళ్ళ అరాచకాల వల్ల అన్యాయాలు అయిపోతే మళ్ళీ నువ్వెందుకు పరామర్శించాలని నీ కళ్ళకు కనపడలేదా వీళ్ళు? ఎక్కడ పోయినారు? ఈరోజు ఎక్కడో ఏదో వాళ్ళకు ఉన్న ఘటనలు జరిగితే అవన్నీ మా పార్టీకి రుద్దుతావా? లోకేష్ బాబు గారు రెడ్ బుక్ పెట్టాడు, రెడ్ బుక్ ఓపెన్ చేశారు. వీళ్ళు ఎమ్మెల్యేల దగ్గర కూడా రెడ్ బుక్లు ఉన్నాయి. అందరినీ తీసి దుర్మార్గాలు చేసి చంపుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. దరిద్రాన్ని కళ్ళకు కనపడలేదు. ఇవి డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద, నడి రోడ్డు మీద పోలీసులను పెట్టి చేతులు వెనక్కి ఇడిసి కట్టి తీసుకుపోయి నువ్వు జైలు లేసి పిచ్చి పట్టేటట్టు చేసి ఆసుపత్రులు, పిచ్చి ఆసుపత్రులు చేసి చనిపోయేంత వరకు కూడా టార్చర్ చేసినవే. ఎప్పుడన్నా పోయి నువ్వు పరామర్శించిన ఆ కుటుంబాన్ని? మీ ఎమ్మెల్సీ పార్సల్ ఇచ్చినాడు డ్రైవర్ను, దళితుడు, కనపడలేదా? పోయి పరామర్శించినావా? మళ్ళీ ఈరోజు ఈ ఘటన కారణము, ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. ఈ ఘటన కారణము ఎవరైతే ఈరోజు మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడినాడు ఒక వ్యక్తి, నారపురెడ్డి అని, బాగా గడ్డ మీద పెరుగు పెట్టాడు. పెద్ద సన్యాసివాదులు ఉంటాడు, ఏడు పెద్ద ఏమి కొట్టవి నాకు సన్యాసి పాపము, అన్ని వరుసపెట్టి ప్రజలకే సేవ చేస్తున్నాడు అన్నట్టు ఉంటాడు వాడు భూమి నుంచే, అవునా? అతను 1 ఎకరా 47 సెంట్లు భూమి ఆక్రమించుకొని, ఎవరిది? ఎస్సీలది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు కదా, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని. చంపిందంతా నువ్వు ఎస్సీలను బీసీలను. ఇందాకనే జనార్దన్ రెడ్డి గారు పోయిన నీ 5 సంవత్సరాల కాలంలో ఎంతమంది ఎస్సీలను చంపినావు, ఎంతమంది బీసీలను చంపినావు, ఎవరిని చంపినావు క్లియర్గా పిక్చర్ ఉంది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా
దౌర్జన్యంగా ఎస్సీల భూమి ఆక్యుపై చేసుకుని నారపరెడ్డి ఉన్నాడు. దీని మీద వాళ్ళ ప్రభుత్వంలోనే ఎంక్వైరీ జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎవిడెన్సెస్ మీకు మీడియాకి ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పంపించండి మీడియా ద్వారా. ఇందాక అడిగినాడు కదా, ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు కదా, మీడియా బాగా దీన్ని ఎక్స్పోజ్ చేయండి, చూపించండి ఇలా దుర్మార్గాలు అని చెప్పేసి అడిగినాడు కదా. ఇవి కూడా చూపించండి, తప్పే ఉంది. ఇవి ఎవిడెన్సెస్ ఉన్నాయి. నిన్న జరిగిన మర్డర్కి ఏమి ఎవిడెన్స్ లేవు. సస్పెక్ట్స్ అంతా మేము ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి రిమాండ్ చేయడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే దీని మీద ఎంక్వైరీ జరిగింది. తహసీల్దార్ క్లియర్ రిపోర్ట్ ఇచ్చినాడు. అప్పుడున్న ఎప్పుడుది 2021లో 2021 కాపీస్ ఇస్తాం, మీకు మీడియా కూడా ఇస్తాం, చూసుకోండి, ఏం ఇబ్బంది లేదు. 2021లోనే తహసీల్దారు క్లియర్ రిపోర్ట్ ఇచ్చినాడు. ఇది నారపరెడ్డి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎవరికి ఎలాంటి సంబంధం లేదు, ఇది ఎస్సీల భూమి అని చెప్పి దాన్ని తీసుకొని ఎస్సీలకు ఇవ్వాల్సిన వీళ్ళు, తహసీల్దార్ రిపోర్ట్ ఉంది అవునా, తీసుకొని ఎస్సీలకు ఇవ్వాల్సినది పోయి వదిలేసి అక్కడే తిష్ట వేసుకొని కూర్చొని ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 8 నెలలకు తీసుకొచ్చారా వాళ్ళ రిజిస్ట్రేషన్ 8 నెలలకు ఈ నారపరెడ్డి తండ్రి పేరు జమాల్ రెడ్డి, నారపరెడ్డి తండ్రి జమాల్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసిస్తాడు. ఎవరికి? ఈ జమాల్ రెడ్డికి 2 కొడుకులు, ఈ నారపరెడ్డి మొగుడు విశ్వనాథ్ రెడ్డి సంథింగ్ ఉంది, జమాల్ రెడ్డి భార్యకు, జమాల్ రెడ్డి కోడలు, 4గురికి ఇది వీళ్ళది భూమి అని క్లియర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు. దీని మీద ఎంక్వైరీ ఉంది. ఈ ఇష్యూస్ అంతా కూడా ఇప్పుడు ఉన్న మండల పరిషత్ ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో యశస్విని, అలాగే గ్రామ సర్పంచి తేజస్విని, వీళ్ళందరూ కూడా గతంలో తహసీల్దార్ను, ఆర్డీఓను, కలెక్టర్ను, ఎస్పీ గారిని కూడా ఇంక్లూడింగ్ పోయిన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను అనేక మార్లు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. వీళ్ళకి న్యాయం చేయండి. అవి చేయకపోగా పార్టీల పరంగా చూసుకుంటూ ఈ చక్రపాణి దుర్మార్గుడు అతని స్వార్థం కోసము రాజకీయ కక్షలు వాళ్ళకు సృష్టించి ఏదైతే ఈ శ్రీనివాసరెడ్డి కానివ్వండి, లేకపోతే నారపరెడ్డికి కానివ్వండి, ఇతని స్వార్థం కోసం పక్కా కల్పిట్టు వీడు ముందు ఎవరు చక్రపాణి రెడ్డి ఇవన్నీ సృష్టించేసి వాళ్ళ మధ్యన గొడవలు పెట్టేసి మళ్ళీ వీళ్ళ ఎవరైతే ఉన్నారో అన్నదమ్ముల మధ్య కుటుంబాల మధ్య గొడవలు పెట్టేసి వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే వీళ్ళంతా ఎంటర్ కావాలా, కేసులలో ఇరికించాలా. ఇవన్నీ రాజకీయాలు నువ్వు చేసినావు. నువ్వు చేసి పెద్ద ఈరోజు మీ నాయకుడిని పిలుచుకొచ్చేసి నువ్వు వచ్చి పెద్ద ఇదేదో ఏమో చెప్తారు కదా, నీతులు మాట్లాడితే ఏమైనా తిక్కనా కొడుకుంటారా? ప్రజలేం తిక్కనా కొడుకులు కాదు కాబట్టి బుద్ధులని పంపించారు మీరు. 160 సీట్లు మాకు ఇచ్చి జాతకాన్ని నాకు కాబట్టి మీరు అలా ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి మాకు బాధ ఉంది. ఒక బాధ్యతాయుతమైన స్థానాల నుండి కొన్ని మాటలు మాట్లాడాలంటే బాధేస్తుంది. కానీ ఈ దరిద్రులు చేసే దుష్ప్రచారాలు ఏవైతే ఉంటాయో అదే పని. ఒక సాక్షిని ఒకటి పెట్టుకున్నాడు, మర్చిపోతే ఈ మధ్య కలర్ మార్చారు దానికి, ఎల్లో పోయి బ్లూ వచ్చిందా? ఎల్లో పోయిందన్నా, బ్లూ వచ్చింది అవునా? మొన్నటి దాకా ఎల్లో ఉండే, ఎల్లో వద్దు అనుకున్నాడు అవునా? బ్లూ వచ్చింది. ఆ సాక్షి ఛానల్ ఒకటి పెట్టుకొని పేపర్ ఒకటి పెట్టుకొని నీ బుద్ధి ఉన్నట్టు ప్రచారాలు చేస్తావా? ఏం మాట్లాడతాడబ్బా? విజయోత్సవ సభలో బుడ్డా రాజశేఖర రెడ్డి పట్టుడు కట్టల్లో కొట్టండి, చంపండి, నరకండి అవునా అని చెప్పినాడు. అవన్నీ వీడియోలు తెప్పించుకోండి, చూడండి, పోలీసులు యాక్షన్ తీసుకోండి, మీడియాలో బాగా ప్రచారం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ దరిద్రుడు పక్కన ఉంటాడు చూడు, మీకు పోయినసారి ఎమ్మెల్యే అవునా, ఎక్స్ఎమ్మెల్యే, కట్ అండ్ పేస్టులు కాదు, ఒరిజినల్ వీడియోని ఇస్తా నేను అవునా. ఏం కట్ అండ్ పేస్ట్ లేకుండా నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి నా స్పీచ్ ఎండ్ అయ్యేంత వరకు కట్టింగ్ లేకుండా, పేస్టింగ్ లేకుండా వీడియో పంపిస్తా, నీకు పంపిస్తా, మీడియాకు పంపిస్తా. దాంట్లో నేను ఏం మాట్లాడినాను, ఎందుకు మాట్లాడినానని చూడు. మీ ఎవరైతే మీ చెంచా ఉన్నాడో చక్రపాణి రెడ్డి వర్ధన్ బ్యాంక్ అవునా, ఆత్మకూరులో ఒక వర్ధన్ బ్యాంక్ స్థాపించి ఎస్సీలను
ముఖ్యంగా 85% మంది ఎస్సీలు మోసం చేసి నా నియోజకవర్గం అంటే శ్రీశైలం నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు కొట్టేసినాడు 3 నెలల్లో. నీతో సహా వాడు వచ్చి ఎవడైతే దీంట్లో కల్ప్రిట్స్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక అంబులెన్స్ డొనేట్ చేసినాడు. ఇంతకుముందు ఇవన్నీ మీడియాకు చూపించిన నేను, అవునా? మళ్ళీ కూడా ఇస్తాం. ఈ దుర్మార్గులకు ఇవన్నీ చూపించండి. పాపాలు మీరు చాలా పాపాలు చేశారు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కాదు, కొంతమంది, అవునా, పాపాలు చేశారు, ప్రజలకు అన్యాయం చేశారు, ముఖ్యంగా దళితులకు అన్యాయం చేసినారు, అణగారిన వర్గాలకు అన్యాయం చేశారు. వాళ్ళను కోసం ఒక ఇండస్ట్రీ పెడతాను. మా దగ్గర చెంచులు ఎక్కువ ఉన్నారబ్బా, అవునా? వాళ్ళ వృత్తి ఏంటి? ఫారెస్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ను తెచ్చుకొని అమ్ముకొని బ్రతికే అలవాటు వాళ్ళ వృత్తి అది. సో వాళ్ళకి ఇప్పుడు ఆ వృత్తి లేకుండా పోయింది. ఎందుకు? ఈ టైగర్ జోన్ వల్ల. వాళ్ళకు ఒక ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఇదే చెప్తున్నా కదా. అందుకే ఫుల్ వీడియో ఇస్తా నేను, చూడు. ఇండస్ట్రీ పెడతాము, ఇవి ఎవరికి ఇవ్వాలా లాఠీలు వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, అవునా అని చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినామని చెప్తాం. మీ లెక్క దొంగ కూతులలో మాట్లాడడం మేము, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. అధికారం ఉంటే ఒకటి, అధికారం లేకుంటే ఒకటి, అవునా? చేతగాని నా కొడుకు లెక్క మాట్లాడడం, తప్పుడు కూతురల్లో కూసుకుంటా. అంటే ప్రజలు ఈరోజు ఇంత తిరస్కరించిన సిగ్గు లేదా నీకు? పోయినసారి మేము 151 సీట్లు నీ సింపతి మీద తెచ్చుకున్నాం, గుర్తుపెట్టుకో. అయ్యో పాపం తెచ్చుకున్నాం. ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మెజారిటీ ఆయన పనితనం చూసి ప్రజలు పొరపాటు చేసినాము, పని చేసే నాయకుడికి కాకుండా తప్పుడు మాటలు మాట్లాడే నాయకులకు మేము అవకాశం ఇచ్చినామని ప్రజలు తెలుసుకొని మాకు అవకాశం ఇచ్చినారు. నీళ్ళక కాళ్ళు పట్టుకుంటున్నా, బుగ్గలు గిలుతున్నా, నెత్తిన ముద్దులు పెట్టినా ఓట్లేలే మాకు. వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే బాగుంటుంది, ఏ పార్టీ అయితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి అవకాశం ఇచ్చినారు. నీళ్ళక ఒగలిపోతే మాకేం అవకాశం ఇలే. పోయినసారి మేము ఓడిపోయినా కూడా భయపడకుండా, మీరు ఎన్ని అక్రమాలు చేసినా, అన్యాయాలు చేసినా, ఎంతమందిని చంపినా మా కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చెప్పి, గతంలో మేము ఏం అభివృద్ధి చేసినాం, ఏం సంక్షేమం చేసినాము, ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేసినారు చూపించడం చెప్పి మేము ఓటు తీసుకున్నాం. మీలాగా ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి మేము ఓట్లు తీసుకోలే, పని చేసినాం. ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా పని చేసినాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు పనిచేసినాం. సంక్షేమం కూడా 100 కోట్లు ఖర్చు పెట్టినాం. నీ దరిద్రపు నాయనలు 1 రూపాయి చూపేయండి నాకు ఎక్కడన్నా, ఏం ఖర్చు పెట్టినా. ఈరోజు వచ్చి డ్రామాలు ఆడతారా? రాసేటి నరేష్ పెట్టుకోపో కేసు ఏం భయపడతానుకుంటున్నావా? రేపు మా ముఖ్యమంత్రిని అడుగుతా, సార్ నా పేరు కూడా చేర్చు, ఎంక్వైరీ చేయండి. నీ లెక్క గొజ్జల వారి భయపడతాం కాదు, ఏం భయపడతాం అనుకుంటున్నారా? తప్పు చేసింటే శిక్షకు రెడీ మేము. నీ లెక్క పారిపోం. అధికారంలో ఉంటే ఒకటి, అధికారం లేకుంటే ఒకటి. ఆ రోజు నారాసుర రక్త చరిత్ర పెద్ద బుక్ వేస్తేవి, దరిద్రుడా, సిబిఐ ఎంక్వైరీ వేస్తేవి, మీ సినాయిని చంపి మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళే? సొంతం చెల్లెలో ఊర్లు పట్టుకొని తిరుగుతుంది, రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. ఒక పూటను న్యాయం చేసి, ఒక పూటను నా పాపను పలకరించినావా? నువ్వు వచ్చి పెద్ద ముసలి కాలనీలు కలుపుతున్నావు. ఈరోజు మేము చెప్పినట్టుగా చెప్పినామనే చెప్తాం, చెప్పలేదని చెప్పలే. పట్టుడు కట్టెలు ఇరుగుతాయని చెప్పినాం, ఇరుగుతాయి. అవి అయితే గ్యారెంటీ. ఎవడికి ఇరుగుతాయి? మళ్ళీ బాగా వినండి, ఇది మళ్ళీ బాగా చూపించుకోండి. కట్ అండ్ పేస్ట్ వద్దు మనకు, ఫుల్ వీడియో. పట్టుగట్టలు ఇరుగుతాయంటే చట్టమయ్యా, చట్టం తన పని తను చేస్తుందని అర్థం. అర్థమైందా? జగన్మోహన్కి అర్థం కావడం లేదేమో పాపం. పట్టుగట్టలు ఇరుగుతాయంటే చట్టం తన పని చేస్తుందని అర్థం. ఆ చట్టాన్ని గౌరవించే బాధ్యత మాకుంది. మేము గౌరవించినాం, గౌరవిస్తాం, గౌరవిస్తూనే ఉంటాం. మా నాయకుడు కూడా అదే పని చేస్తాడు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు అవే. మేము కూడా అటువంటి వాళ్ళమే. ఎప్పుడు కూడా మీ లెక్క తప్పుడు దారులు ఎన్నుకొని మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం కాదు. నీ పాపాలు చాలా ఉండేవి, అడుగుతారు. ఇంకా నీకు అంటే ఇంక కొద్ది రోజులు పాపం బయట ఉంటాడు తిరేని, అవునా? ఎన్నాళ్ళు ఉంటాడు పాపం ఉంటే? తొందరలోనే చరిత్రలో చాలా తోడవుతున్నాయి ఇంకా, అవునా? తొందరగా పోతాడు. ఇంకా పరదాలలో లేవు. ఇప్పుడు పరదాలు పెట్టుకొని ఎవడు కట్టాలి? ఇప్పుడు పరదాలు అప్పుడంటే ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము, అవునా? పరదాలు కట్టినాడు. ఇప్పుడు ఎందుకు కట్టడంలే పరదాలు? ఏం బాయ్, ఇప్పుడు ఎందుకు కట్టడంలే?
జగన్మోహన్ వచ్చి పరదాలు కట్టాలి కదా, ఉలగితే ఆయన రోడ్డు తప్పుతాడు, మళ్ళీ అవి కూడా మా మీద చేస్తాడు. అవునా? మళ్ళీ అది తెలుగుదేశం పార్టీ ఎందుకు పరదాలు కట్టి వాళ్ళ నాయకులు అడగాలి. మేము జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఎందుకు పరదాలు కట్టలే అంటే, ఆ రోజు నువ్వు ప్రభుత్వంలో ప్రజల సొమ్ము అడ్డంగా ఖర్చు పెట్టి ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన దొబ్బేసి నువ్వు ప్యాలెస్లు కట్టి నీ ప్యాలెస్ చుట్టూ అసలు ఆయన ఇల్లు చూసినప్పుడు నేను ఒకసారి జగన్మోహన్ రెడ్డి లేదంటే మేము వెహికల్స్ పెడతాము పోయి, అది కూడా వీడియోలు బాగా చూపించాలి కదా, మీడియాలో నేను అడుగుతున్నాడు కదా. ప్యాలెస్లు కట్టావు, ప్యాలెస్ చుట్టూ పెద్ద గోడలు కట్టావు, ఎవరు రాకూడదు లోపలికి, బయటకు వచ్చి పరదాలు ఇప్పుడు ఎందుకులోనైనా సెక్యూరిటీ పీకేశారు. ఏం మాకు ఇచ్చిన సెక్యూరిటీ ఏనైనా 50 సంవత్సరాల నుంచి మేము రాజకీయంలో ఉన్నాము. అవునా? మా తండ్రి 3 సార్లు గెలిచాడు, మంత్రిగా చేశాడు, మా అన్న చేశాడు. ఫ్యాక్షన్లు గతంలో ఉండినాయి, ఇప్పుడు లేవు. నక్సలిజం చూసినాము, మా కుటుంబం నష్టపోయింది. అవునా? వర్గాలు నష్టపోయినాయి, ప్రజలు నష్టపోయినారు. మళ్ళీ మాకెందుకు సెక్యూరిటీలో ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు ఎందుకు లేదా? ఎందుకులే మాకు సెక్యూరిటీను. ఇప్పుడేమో ఆయనకు 1000 మంది సెక్యూరిటీ కావాలి పాపం, కోర్టుకు వేస్తాడు. ప్రధానమంత్రి కూడా లేదు స్వామి సెక్యూరిటీ. పోయినసారి భారతదేశ ప్రధానికి అత్యంత హిట్ లిస్టులో ఉన్న ఆయనకే లేదంత సెక్యూరిటీ. ఈయన 1000 మంది, అది నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటే ఈయనది స్టేట్ సెక్యూరిటీ గ్రూప్ అని తయారు చేశాడు. చూడు, ఎవడబ్బా సొమ్మని పెట్టావు ఇదంతా ఖర్చు. మినాయం ఏమో సంపాదించేదేమన్నా ఖర్చు పెట్టావు, ఏమన్నా ప్రభుత్వం సొమ్ము పెట్టావు. ఇప్పుడు వచ్చి డ్రామాలు ఆడతావా? తప్పుడు శాస్త్రాలు, తప్పుడు మాటలు, తప్పుడు కథలు మాట్లాడితే చంద్రబాబు దుర్మార్గుడు, మాట్లాడితే లోకేష్ దుర్మార్గుడు, మాట్లాడితే బుడ్డరాజు దుర్మార్గుడు, ఫరూక్ దుర్మార్గుడే. పాప ఆయన ఏ రోజు ఏమి చేసిండాడు. అవునా? అన్ని తప్పుడు కూతలో కూర్చోవు వచ్చి. ఎవడు భయపడా? ఈ తప్పుడు కూతురికి ఎవడు భయపడడు. మీరు ఏమైనా పొరపాటున మళ్ళీ ఏమైనా 5 ఏళ్ళకి మీరు వస్తారేమో అనుకుంటున్నారు. అయినా ఏం రారు. ఏదైనా ఉండేది మనసగా మర్యాద పండుకొని మర్తేసుకొని పండుకుంటే బాగుంటుంది. లేకపోతే ఉన్నట్టు కూడా పీకుతాం. ఇంకా మీ చరిత్ర పీకేది ఉంది. కొంచెం వదిలేద్దాంలే మా సార్ ఎందుకులే పాపం వదిలేయండి అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వదిలేద్దాంలే అనుకుంటున్నాను. ఈయన ఆయనకు బుద్ధి రావడంలే. అవునా? వీళ్ళ చరిత్రలు దండిగా ఉన్నాయి, అన్ని పీకుతాము. చట్టపరంగా వీళ్ళ మీద ఏదైతే చర్యలు తీసుకుంటామో అట్లే తీసుకుంటాము. ఏదైతే ఇటువంటి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా పార్టీకి సంబంధం లేకుండా అనేకం జరుగుతుంది. అవి కూడా చట్టపరంగానే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి మేము ప్రోత్సహించే ప్రసక్తే లేదు, ప్రోత్సహించాల్సిన అవసరము లేదు. ప్రజల కోసం కష్టపడతాం, ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలకు పని చేస్తాం. ఈరోజు నువ్వు చేసిన పాపాలు ఎక్కడ చూసినా ఏదైనా అభివృద్ధి చేద్దామా, ఏదైనా సంక్షేమం చేద్దామంటే ₹1 లేకుండా నాకి పడేసిన దుర్మార్గుడు. కాశీ పంపించాలా? మరుగల గారు కాశీకి పంపించాలని అడుగుతాడు. ఆయన కాశీలో ముంచినా మారడా? నాకు గంగ చెడిపోతుంది. అవునా? మీకు మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే అభివృద్ధి మీదనో సంక్షేమం మీదనో రండి, కూర్చుందాం. అసెంబ్లీకి రా, ఒక్కరిచ్చినా. అవునా? గతంలో మీకు గుర్తుందో లేదో, తమిళనాడులో జయలలితకి ఎన్ని ఇచ్చారా సీట్లప్పుడు? గుర్తుందా ఎవరికన్నా? ధైర్యంగా సభకు వచ్చింది జయలలిత గారు. సభకు వచ్చి సభలో మాట్లాడింది. నువ్వేం చేసి స్పీకర్ ఎన్నుకుంటే కూడా లేవు. కాన్స్టిట్యూషన్ అంత గౌరవం లేదు. నువ్వు వచ్చి పెద్ద ఈరోజు చట్టాల గురించి మాట్లాడుతున్నావు. స్పీకర్ ఎన్నుకుంటే ఉన్నావా? మీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూడా లేడు దుర్మార్గుడు. ఈయనకు చట్టాల మీద గౌరవం ఉందేమా? ఈయన మీద చట్టం గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు వచ్చి చట్టం మీద మాకు గౌరవం ఉంది కాబట్టే ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని వితిన్ 2 డేస్లోనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. గుర్తుపెట్టుకోండి. అట్లా కాకుండా నువ్వు అడ్డంగా ఏదో మాట్లాడి తీయడం తిక్కనా కొడుకు లేదు. ఎవరు భయపడడు. బుడ్డరాజు అసలు భయపడలేదు. మీ దాంట్లో బేకార్ గాళ్ళకి ఎవరు భయపడడు. ఎందుకంటే కరెక్ట్గా పనిచేస్తాం. తప్పుంటే క్షమించాం, తప్పుంటే అటువంటి మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు ఎప్పుడైనా, నేను ఈరోజు మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. ఇప్పుడన్నా కూర్చుందాం. మీ గడప రాలే లోపులారా, మీరంతా యాదానికి రారు, పిలిస్తే యాదానికి రారు. నేను వస్తావరా సార్ మీ ఇంటికంటే రారు. వల్ల ఏది శాత కాదు. మీరు ఊకి ఇట్లాంటివన్నీ బురద వెళ్ళుకునే కార్యక్రమం. అటువంటి వాళ్ళకి న్యాయం చేయమని ఇప్పుడు కూడా అడుగుతున్నాం. రేపు న్యాయం చేస్తాం. వాళ్ళకు ఈ తోలు తీస్తాం. అది మొత్తం జరిగి తీరుతుంది. అన్యాయ అక్రమాలు మాత్రం మేము ప్రోత్సహించం, సహించం. అది థ్యాంక్ యూ.